డిటివి న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 37వ వార్డు బూతులు 79, 88 ఏరియాలో ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి కమ్మరి పార్వతమ్మ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూతారు రాఘవేంద్ర, కాసాని మహేష్ గౌడ్, ఇమ్మానియేల్, గిడ్డయ్య, కాదర్వలి, బాలకృష్ణ, సుబ్బారాయుడు, గడ్డం వెంకటేష్, రసూల్, అనిల్, టీడీపీ కార్యకర్తలు, బసన్న తదితరులు పాల్గొన్నారు. నీకు సదరన్ ఒకటి ఉంటుంది పెద్దయినా, ఎందుకంటే మనకు కన్ను కనపడదు అని డాక్టర్లు చూసి టెస్ట్ చేసి సర్టిఫికేట్ ఇస్తారు. అది లెక్కలే, ఇప్పుడు మాటలకు విలువ లేదు, పేపర్లకే. సర్టిఫికేట్ తెచ్చుకో, డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాలా. సదరన్ తెలియదు పెద్ద. ఒకసారి సచివాలయం పోతే సదరన్ అని ఒకటి పడుతుంది, అది అప్లై చేసుకుంటే నీకు ఒక డాక్టర్ చూసి ఇస్తాడు సర్టిఫికెట్. ఇచ్చినప్పుడు అది 6,000కి మారుతుంది ఆ సర్టిఫికెట్ ఉంటే. అది లేకపోతే ఓకే మనం మాట్లాడుతుంది చెప్తే మారదు. సాధారణ సర్టిఫికెట్ తెచ్చుకోవాలి. పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు స్కూల్కి వెళ్తున్నారా? డబ్బులు ఉన్నాయా వాళ్ళకు? బాగున్నారు కదా అంతా? ఎట్లా గవర్నమెంట్ వచ్చినాక? అంటే ఇప్పుడు ఎంతమంది పిల్లలు వస్తే అంతమంది పిల్లలకు డబ్బులు కొడతా ఉన్నాయి. మరి పెద్దోళ్ళకు 3,000 ఉండేది, ఒకటిసారి ఎగ్జామ్ 4,000 చేసినాడు. తర్వాత వచ్చి ఫ్రీ బస్సులు పెట్టినారు, లేడీస్కు గ్యాస్ డబ్బులు పెట్టినారు. రకరకాలుగా అన్నీ ఉన్నాయి కదా. ఇన్ని రకాల స్కీమ్లు ఎప్పుడు లేవు, అన్నీ వస్తూనే ఉన్నాయి. అయిపోయినాక చంద్రబాబు తొందరలో మున్సిపల్ ఎలక్షన్లు వస్తాయి. చంద్రబాబు నాయుడు అన్న ఎన్టీఆర్ అంతా దోస్తాడు పెట్టుకోండి. నేను చూస్తాను, మా ఊళ్ళని అమ్మని అప్పాలి మామ చనిపోయింటే వాళ్ళకు ₹1,00,000 ఇచ్చిపోయా. 3 లక్షలు 3 లక్షలు మా నుండి ఇస్తున్నాయి నాకు కూడా. ఇప్పుడు వస్తాయిలే, ఈ 2 నెలల్లో వస్తాయి కొత్త పెన్షన్. ఇంతవరకు అందరూ కొడుకు అంటుంటే నువ్వు ఒక్కదాని అల్లుడను. అల్లుడా? కాబట్టి అప్పటి నుంచి మాకు అల్లుడు. నీకెంతమంది పిల్లలమా? 2 కొడుకులు అయితే ఇచ్చింది ఆయన. బియ్యం బాగా వస్తున్నాయి, పింఛన్ వస్తుంది. ఇంకా మన 35 అవునా? ఒక్కదానికి 35 కిలోలు వస్తాయి. అవులే, అట్లే ఉంది నీ కార్డులో. నా అదృష్టం అమ్ముకుంటున్నాను కదా. ఫోన్లో మాట్లాడతావా నీ ఎదురుతో? ఏమన్నా మాట్లాడతావు?